అంటే ఇంకా కిర్రకన్న పండగకి నాగార్జున సినిమా ఎటువంటి ఆలోచన లేకుండా వల్గారిటీ లేకుండా హ్యాపీగా సినిమా చూసుకోవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. అలాగే మెయిన్ పాత్ర హీరోది ఉంటుంది సినిమాలో, ప్రతి సినిమా మెయిన్ పాత్ర హీరో కాబట్టి ఆ హీరోని వాడుకుంటారు కదా కొంతమంది ఊరి పెద్దలు, నమ్మక ద్రోహం చేస్తారుగా. ఆ నమ్మక ద్రోహం చేసే పాత్రలో నాగార్జున గారిని ఏ విధంగా నమ్మకద్రోహం చేయాలో ఆ విధంగా నమ్మకద్రోహం చేస్తూ నాజర్ గారు పర్ఫెక్ట్గా నటించారు. అటువంటి వాళ్ళైతేనే సెట్ అవుతారనే ఫీలింగ్ కలిగింది. ఒకవేళ ప్రకాష్ రాజుని పెట్టినా కొంచెం ఇద్దరికి ఏజ్ దగ్గరగా ఉంటుంది కాబట్టి సూట్ అవ్వచ్చు. ఇంకా ఎక్కువ ఏజ్ పెట్టేసి ఆ పాత్రకు న్యాయం చేయాలంటే నాజర్ గారు ఎంత బాగా చేయాలనిపించిందో ఆ పాత్రకు న్యాయం చేశారు. సూపర్గా ఉంది. హీరోయిన్ పాత్ర కూడా చాలా బాగా అనిపించేస్తుంది. ముగ్గురు హీరోయిన్లు ఉంటారు, వాళ్ళకి చిన్న చిన్న పాత్రలైనా కానీ చాలా బాగుంది. అంటే న్యాయంగా వీళ్ళకి సూట్ అయ్యారు, వీళ్ళకి ఇంత ఆస్తి చాలు అనే విధంగా చాలా బాగుంది. ఆశిక రంగనాథ్ కానీ ఇంకో వెర్ణ సమేత ఉన్నాయి, ముగ్గురు పేర్లు మంచిగా పర్ఫెక్ట్గా నటించారన్న. ఎటువంటి బ్యాడ్ థింకింగ్ తోటి కానీ వల్గారిటీ ఉందా, అయ్యో పొడుసుడు ఉందా అంట ఇవన్నీ ఏం ఆలోచించుకోవద్దు. పండగ చూడాలి, పండగ వాతావరణం చూడాలనుకుంటే ఖచ్చితంగా రావాలి. నాగార్జున బాబు సుమ్మ ఈ చేతులు ఎందుకు మడత పెట్టానంటే గోదావరి యాస కొడదాం ట్రై చేశా, నాతో అవ్వట్లేదు కదా. ఎందుకంటే తెలంగాణలో బుట్టి పెరిగి మనకు యాస రావాలంటే ట్రై చేస్తే రావట్లేదు. అందుకని ఏదో మడతెట్టి వదిలేట్టేసా. సూపర్ సినిమా, సంక్రాంతికి థ్యాంక్ యూ వెరీ మచ్. అల్లరి నరేష్ క్యారెక్టర్ అనిపించింది సార్, మస్తు ఉగ్రం. తర్వాత ఆయన సినిమాలు ఏ విధంగా పెర్ఫార్మెన్స్ కానీ అసలు కోపం వస్తే కుటుంబాన్ని కాపాడుకోవాల్సిన పరిస్థితులు ఎటువంటి సందర్భంలో ఆయన నట విశ్వరూపం బయటపడుతుందో ఆ పాత్రలో అల్లరి నరేష్కి మైండ్లో హీరో తర్వాత ఆయనదేనే, ఇంకా వేరే పేరే లేదు పెట్టనీకి. అల్లరి నరేష్ చనిపోయినప్పుడు ఎమోషన్ బాగా పండించారా? మస్తుగా అసలు నిజంగా చెప్తున్నా కదా. ఇంకా అందులో కంటిన్యూ ఇట్నే ఇంకేమైనా సెకండ్ పార్ట్ కూడా పెడితే బాగుండేది అనిపిస్తుంది. కానీ అల్లరి నరేష్ చనిపోతాడు కానీ మళ్ళీ పుడతాడు అల్లరి నరేష్. సో పార్ట్ 2 పెడితే బాగుంటుంది అనిపిస్తుంది. అల్లరి నరేష్ మళ్ళీ పుడతాడు, అది నాగార్జున కడుపులో. పార్ట్ 2 పెట్టాలని కోరుకుంటున్నా కానీ పెడతారని నమ్మకం లేదు. అంటే ఇదే రేంజ్లో ఇది సోగ్గాడి చిన్న బంగారు రాజు ఇది ఆ కోవలకి చెందిన సినిమా కాబట్టి సో ఇలాగే ఆ పార్ట్ 2 పెట్టకపోయినా సో ఇలాంటి వాతావరణంతో కూడిన సినిమా మళ్ళీ నెక్స్ట్ సంక్రాంతికి రావచ్చేమో. మంచి మూవీ. అల్లరి నరేష్ పుట్టాడు నాగార్జున కడుపులో పుట్టాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. అంజీ అని పేరు పెడతారనమాట ఎండింగ్లో.